సో రీసెంట్‌గా ఓటీటీలో వచ్చిన 5 సినిమాలను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 1 ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఇదొక హాలీవుడ్ సైఫై సినిమా. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నాకు పర్సనల్‌గా ఏమనిపించిందంటే, 'ఇంటర్‌స్టెల్లార్' సినిమా తర్వాత ఆ రేంజ్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. చాలా పాయింట్స్ మనకి ఒక్కసారి చూస్తే అర్థం కావు. మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ చూడాల్సిందే. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది సినిమా. అలా అని చెప్పి సినిమా మొత్తం సీరియస్ టోన్‌లో ఉండదు. లైక్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. థ్రిల్లర్, కామెడీ అలా. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ సినిమాని చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అయితే సినిమా ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది బట్ రెంట్‌కి. సో సినిమాలో అయితే 18+ కంటెంట్ ఏం లేదు. నంబర్ 2 బైకర్. సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది. స్టోరీ వైస్ పెద్దగా ఏం లేదు గానీ ఓవరాల్‌గా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ అనిపించింది. అసలు సినిమాలో హైలైట్ ఏంటంటే రేసింగ్ సీన్స్. చాలా అంటే చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో ఒక మంచి స్పోర్ట్స్ ఫిల్మ్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు. నంబర్ 3 వాలా 2. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇది. అండ్ ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ అంతేం లేదు గానీ కామెడీతో టైం పాస్ అయిపోద్ది అలా సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తది. బట్ ఓవరాల్‌గా చూస్తే చూడొచ్చు ఒకసారి. సో సినిమా వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా సినిమాలో 18+ కంటెంట్ అక్కడక్కడ ఉంది. నంబర్ 4 డెకాయిడ్. ఈ సినిమాలో స్టోరీ అంతేం లేదు గానీ టేకింగ్ నచ్చింది నాకు. రొటీన్ లవ్ స్టోరీనే బట్ టాప్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. సో సినిమా వచ్చేసి ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు. నంబర్ 5 భరతనాట్యం టు మోహినియాట్టం. ఇదొక మలయాళం డార్క్ కామెడీ థ్రిల్లర్. ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. పర్లే సినిమా అలా టైం పాస్ గా వెళ్తూ ఉంటది. కామెడీని థ్రిల్ ని బాగా బ్లెండ్ చేశారు. అయితే మలయాళం సినిమా కాబట్టి స్లోగా ఉంటుంది నరేషన్. బట్ డెఫినెట్ గా లుక్ అయితే వచ్చు. సినిమా వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు. సో అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.